శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ ప్రకారంగా భౌమవారం అంటే మంగళవారం నాడు నిన్న ఏ విధంగా హనుమత్ ప్రార్థన హనుమత్ సేవ చేసుకోవాలో చెప్పాం. ఈ విధంగా ఆచరించడం వలన శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందుతారంటంలో సందేహం లేదని నేను తెలుసుకున్నాం. అలాగే బుధవారం నాడు మహాగణాధిపతి విఘ్నేశాయ నమః. విద్యని బుద్ధిని సంప్రాప్తింపచేసేటువంటి వాడు గణపతి. మనిషి యొక్క ప్రజ్ఞ కానీ మేధస్సు కానీ విద్య వల్లే అభివృద్ధి చెందుతుంది అంటంలో సందేహం లేదు. ఆ విద్య అనే దానికి విచక్షణ అనేటువంటి జ్ఞానం కూడా ఉంటే ఆ జ్ఞానం వల్ల ఆ విద్య వికసిస్తుంది. అంతేగాని నేను విద్యాధికుణ్ణి, నేను ఏది చెప్తే అదే అన్నట్టుమైనటువంటి అహంకారపూరితమైనటువంటి విద్య తనకే కాకుండా పక్క వాళ్ళకు కూడా వినాశనం కలిగిస్తుందంటలో ఏమాత్రం సందేహం లేదు. విద్య వినయాన్ని సంస్కారాన్ని నేర్పగలిగేదే విద్య. అలాంటి విద్యావేత్తలు ఎన్నో రకాలైనటువంటి మంచి పనులు ఆర్థిక పరంగా కానీ లేకపోతే శారీరక శ్రమ ద్వారా కానీ తమ బుద్ధి కుశలత వల్ల కానీ ఎదుటి మనిషి యొక్క హితాన్ని కోరుకుంటూ ఉండగలిగేటువంటి వాడే మానవుడు, మనిషి. ఈ విధంగా పూజ చేయమని చెప్పని మనకు చెప్తున్నారు. ఈ ప్రకారం చేస్తే ఇంకా ఏంటి, అసలు వీళ్ళు చెప్పేవాళ్ళకి పని పాట లేదా అని మాత్రం మూర్ఖంగా అనుకోకండి. పని పాట లేదని కానీ లేకపోతే ఇంకోటని కానీ చెప్పేటువంటి దుస్థితి ఎప్పుడూ కూడా వేదశాస్త్రానికి ఉండదు. వేదము ఏం చెప్తుందంటే శృతి నోటి ద్వారా చెప్పడం ద్వారానే వేదమనే విద్యని ఏ పండితుడు కానీ విద్యార్థి కానీ నేర్చుకునే విధానం అన్నమాట. పుస్తకం చూస్తేనో లేకపోతే ఏదైనా కంప్యూటర్లో చూస్తేనే వచ్చేటువంటి విద్య కాదు వేద విద్య. గురుముఖతగా నేర్చుకున్నటువంటి విద్యనే వేద విద్య అంటారు. కాబట్టే ప్రతి మనిషి కూడా వేదశాస్త్రాన్ని అభ్యసించలేకపోయారు. కాకపోతే అభ్యసించలేకపోయారంటే దేనివల్ల అని చెప్పారంటే ఎవరి పని వారు చేస్తూ ఉండేసరికల్లా వేద విజ్ఞానం 10 మందికి అందుతూ 10 మంది కూడా వేదం గురించి తెలిసిన వారే ఉంటూ ఆ వేద విహితమైనటువంటి కర్మని ఆచరిస్తూ ఉండేవారు. ఇదంతా ఏ విధంగా ఉంటుందంటే ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఫలానా వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లేసరికి నాడీ పట్టుకొని ఫలానా ఇబ్బంది ఇతనికి ఉన్నట్టుగా ఉందండి అని చెప్పి ఒక ప్రిస్క్రిప్షన్ రాసి ఈ ప్రకారమైనటువంటి మెడిసిన్ వాడండి అని డాక్టర్ గారు చెప్తారు. ఆ ఫీజు తీసుకుంటారు. దురదృష్టం ఏమిటయా అంటే మన వేద విహితమైనటువంటి ధర్మశాస్త్రంలో ఫలానా వ్యక్తికి ఫలానా రకమైనటువంటి ఇబ్బంది కలుగుతోందండి ఏమిటండి అని చెప్పిన ఒక భక్తుడు ఎవరైనా ఫోన్ చేసి ఒక విజ్ఞానవంతుని అడిగాడు అనుకోండి, ఆయన ఈ ప్రకారం నువ్వు చేయవయ్యా నీకు మంచి జరుగుతుందని చెప్పేసరికల్లా ఈ ఫోన్లో ఆ మాట వినేసి ఈ మహానుభావుడు ఆ ఫోన్ పెట్టేస్తాడు. ఎందుకంటే ఈయన ప్రిస్క్రిప్షన్ రాసివ్వలేదు, ధనాన్ని ఆశించలేదు. ధనాన్ని ఆశించకుండా వృత్తినే చెప్పాడు కాబట్టి ఈ విషయాన్ని దాని మీద ప్రాముఖ్యత కానీ తన యొక్క విశేషమైనటువంటి పరిజ్ఞానాన్ని వినియోగించుకునే శక్తి కానీ యువతల వాడికి లేకపోయింది. ఎందువల్ల అంటే ఎప్పుడైతే ఆర్భాటమైనటువంటి ధనరూపేణ అవతల వాడు సలహాని ఇవ్వగలుగుతాడో దాన్ని నమ్మే దుస్థితి దౌర్భాగ్య స్థితి ఈనాటి కలియుగంలో మానవులందరికీ వచ్చేసింది. కాకపోతే అయాచితంగా వచ్చింది కదా అని చెప్పిన చులకనగా అనుకోకుండా వేద విహితమైనటువంటి శాస్త్రాన్ని మహర్షులు పెద్ద పెద్దవారు విజ్ఞానవంతులు అయాచితంగానే మనందరికీ ఇచ్చారు. అలాంటి విద్యని ఉపాధి కోసం అన్నట్టు కాకుండా ఎదుట మనిషి యొక్క శ్రేయస్సు గురించి ఎవడైతే వేద పండితుడు కానీ వేదార్థాన్ని కానీ వినియోగించినట్టయితే ఆ పండితుడు కానీ ఆ విజ్ఞానవంతుడు కానీ ఆ వేద విహితమైనటువంటి మన జాతి కానీ ఎంతో చక్కగా పరిఢవిల్లుతూ ఉంటుంది.